Hello everyone, I'm back with another Python video. So in this video, we are going to talk about while loop. అంతకుముందు if, elif, for loops అటు గురించి మాట్లాడాము. ఇది is the example of the black. మనం previous videoలో మనం ఇదే మాట్లాడింది. ఇప్పుడు while loop గురించి మాట్లాడదాం. ఓకే, అసలు ఫస్ట్ while loop ఏంటంటే it's a loop when we use it will execute until a certain condition met. ఓకే, అంటే ఎలా అంటే కనీసం ఒక్కసారన్నా ఖచ్చితంగా అది లూప్ అవ్వాలి అన్నప్పుడు వైల్ లూప్ యూజ్ చేస్తాం, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, సో వి యూజ్ ఇట్ వెన్ వీ నో దట్ విల్ డెఫినెట్లీ బీ ట్రూ అట్లీస్ట్ వన్స్. మనం ఒక స్టేట్మెంట్ ఇస్తే ఆ స్టేట్మెంట్ ఖచ్చితంగా ట్రూ ఉంటుంది ఒక్కసారన్నా. అండ్ ఆల్సో అఫ్ కోర్స్ ఆ స్టేట్మెంట్ ట్రూ ఉన్నంతసేపు వైల్ లూప్ మనకి తిరుగుతూనే ఉంటుంది. ఓకే, లెట్స్ గో విత్ దట్. ఓకే, నేను I = 1 అంటాను. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఒక వైల్ లూప్ రాస్తా. వైల్ లూప్ ఇస్ జస్ట్ లైక్ ఎ ఫర్ లూప్, జస్ట్ డిఫరెంట్ కండిషన్ వి యూజ్ ఇట్. ఓకే, డిఫరెంట్ కండిషన్స్ లో యూజ్ చేస్తాం. లెట్స్ సే I = 1. ఓకే, వైల్ I is less than 6, while I is less than 6, print I అన్న. ఓకే, ప్రింట్ I తర్వాత y 6 ఉన్నంతసేపు ప్రింట్ అవ్వు అంటున్నా. ఓకే, ఇప్పుడు చూడండి ఇది ఎప్పటికీ 6 ఉంటుంది. ఇప్పుడు దిస్ ఇస్ నాట్ ద రైట్ వే. ఓకే, ఇప్పుడు నేను ప్లే చేస్తే అవి వద్దనే ఉంటుంది 1 1 1 1 1 1 అని చెప్పేసి. ఓకే, ఇట్స్ నాట్ రాంగ్ బట్ ఇట్ ఈస్ నాట్ ద రైట్ వే. ఓకే, దిస్ విల్ బ్రేక్ ఎంటైర్ సిస్టమ్. ఇంకా అది పోతూనే ఉంటుంది, ఖచ్చితంగా క్రాష్ అవుతుంది. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు డూ హియర్ ఈస్, ఇక్కడ మనం ప్రతిసారి ఇంక్రిమెంట్ చేయాలి. ఓకే, వీ కెనాట్ రన్ ఇట్ అన్లిమిటెడ్లీ, రైట్? అన్లిమిటెడ్గా అయితే రన్ చేయలేము, ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు చేయాలి, బట్ దే షుడ్ బి ఎండ్. సో నేనేం చేస్తా అంటే I + 1 అంటున్నా. ఓకే, ఇప్పుడు ఏంటి, I వాల్యూ 6 ఉన్నంతసేపు ప్రింట్ చెయ్యి, బట్ ప్రతిసారి ప్రింట్ చేసినప్పుడు ఐని 1 ఇంక్రిమెంట్ చేయంటున్నా. ఓకే, విచ్ మీన్స్ ఇప్పుడు నేను ప్లే చేస్తే ఇట్ విల్ కమ్ 1 2 3 4 5 వరకు వస్తుంది. ఓకే, వచ్చిందా? తర్వాత రాదు. సో దిస్ ఈస్ ద రైట్ వే టు యూజ్ వైల్ లూప్. ఓకే, లెట్స్ సే మనం ఏదన్నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే లైక్ గేమే అనుకుందాం. బెటర్ ఎగ్జాంపుల్ ఏంటంటే దెర్ ఈజ్ అ లిస్ట్. ఓకే, ఆర్ దెర్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, ఆబ్జెక్ట్స్ ఎనిమీస్ ఉన్నారు. సో ఓకే, సింపుల్గా ఎనిమీస్ ఉన్నారు. ఎనిమీ యొక్క కౌంట్ సర్టెన్ వాల్యూ ఉన్నంత వరకు ఎనిమీస్ని స్పాన్ చేయి, లేకపోతే స్పాన్ చేయకు అనేదానికి వైల్ లూప్ యూజ్ చేయొచ్చు, రైట్? అండ్ అఫ్ కోర్స్ సాఫ్ట్వేర్ డేటా అనాలిసిస్కి వచ్చామనుకోండి, ఈ డేటా సర్టెన్ మనిషి అంటే సర్టెన్ ఇండెక్స్, ఇప్పుడు ఒక లిస్ట్ ఆఫ్ కస్టమర్స్ ఉన్నారు, ఆ కస్టమర్ యొక్క ఇండెక్స్ ఇక్కడ దాకా వచ్చేంత వరకు ఆ కస్టమర్ యొక్క నేమ్స్ ప్రింట్ చెయ్యి, అలాంటివి రాయొచ్చు. ఇలాంటి కండిషన్స్ ఖచ్చితంగా ఈ కండిషన్ మెట్ అవుతుంది, అండ్ ఆల్సో ఒకసారైనా మెట్ అవుతుంది, అండ్ అది మెట్ అయ్యేంత వరకు నాకు లూప్ రన్ అవ్వాలి అన్నప్పుడు మనం వైల్ లూప్ యూజ్ చేస్తాం. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కండిషన్స్ యూ కెన్ యూజ్ వైల్ లూప్. వైల్ లూప్ ఈస్ కామన్ ఇన్ ఎవ్రీ వైల్, ఫర్ లూప్, ఇఫ్, ఎలిఫ్ స్టేట్మెంట్స్, ఇవన్నీ మనం అన్ని ప్రోగ్రామ్స్లో చూస్తాం. ఓకే, సో ఒకసారి ఎవరికైనా అంతకుముందు ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉంటే వచ్చేస్తుంది. ఓకే, సింపుల్గా. నౌ దెర్ ఇస్ వన్ మోర్ థింగ్ వీ కెన్ యాడ్ ఇక్కడ. అయితే నాకు వైల్ లూప్ వేసాను, ఫైన్, 6 వరకు ఉంటే ప్రింట్ చేయంటున్నా, బట్ మధ్యలో నేను బ్రేక్ చేయొచ్చు, నాకు కావాలంటే బ్రేక్ చేయొచ్చు. మరి ఎలా బ్రేక్ చేయాలి అంటే సింపుల్ ఇఫ్ కండిషన్ రాసుకోవచ్చు. ఇందులో వైల్లో మళ్ళీ ఇఫ్ కండిషన్ రాయొచ్చు. ఇఫ్ I = 3, if I = 3 అయితే నేను బ్రేక్ అనొచ్చు. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది, I 6 ఉన్నంత వరకు ప్రింట్ చేస్తుంది, అంటే 6 కన్నా తక్కువ ఉన్నంత ప్రింట్ చేస్తుంది. కానీ ఒకవేళ I = 3 అయితే బ్రేక్ చేస్తుంది, అంటే దాని తర్వాత ప్రింట్ అవ్వదు ఇంకా. ఓకే, చూడండి 3 వరకే వచ్చినాయి, అంటే ఏంటి అర్థం, 6 కన్నా తక్కువే కాబట్టి ప్రింట్ చేసింది. ఓకే, వైల్ I is less than 6, సో of course 3 is less than 6, 2 is less than 6, 1 is less than 6, so it is printing. But
ఎప్పుడైతే I3 అయిందో బ్రేక్ అయింది. బ్రేక్ అవ్వడం ఏంటంటే ఆ వైల్ లూప్ కట్ అయిపోతుంది, ఇంకా స్టాప్ అయిపోయి కంటిన్యూ అవ్వకుండా బయటికి వచ్చేస్తుంది. సో ఇట్ డిస్కంటిన్యూస్ ద వైల్ లూప్, తీసేస్తుంది వైల్ లూప్. ఓకే, సో అది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వదు వైల్ లూప్. అదే ఇప్పుడు నేను ఇక్కడ వైల్ I = 5 అన్నాను అనుకోండి, 5 వరకు వస్తుంది. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే వైల్ లూప్లో ఇఫ్ కండిషన్ రాస్తున్నా, ఇఫ్ స్టేట్మెంట్ రాస్తున్నా. ఓకే ఆల్రెడీ మనం I6 కంటే తక్కువ ఉందా లేదా అనేది చెక్ చేస్తున్నాం వైల్ లూప్లో. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు ఇది ప్రింట్ అవుతుంది. మళ్ళీ లోపల ఇంకో కండిషన్ రాసాం, ఒకవేళ I = 5 ఉన్నంతసేపు ప్రింట్ అవుతుంది. I = 5 ఉంటే బ్రేక్ అయిపోతుంది. దాని తర్వాత ఇంకా వైల్ లూప్ అనేది లూప్ అవ్వదు, ఇంకా కట్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ లైన్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, దాట్ ఈస్ ఇప్పుడు చూడండి, ప్రింట్ వైల్ లూప్ ఈస్ బ్రేక్డ్ అని ఒకటి రాద్దాం. ఓకే, నౌ ఇఫ్ ఐ ప్లే, సి 1 2 3 4 5 తర్వాత వైల్ లూప్ ఈస్ బ్రేక్ వచ్చింది. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యేంత వరకు నెక్స్ట్ లైన్కి రాదు. ఈ కండిషన్ సాటిస్ఫై అయిన తర్వాత నెక్స్ట్ లూప్కి వచ్చింది. ఫస్ట్ <6 ఉన్నంత వరకు ప్రింట్ చేసింది, తర్వాత I = 5 ఉన్నప్పుడు బ్రేక్ చేసింది. బ్రేక్ చేసిందంటే నెక్స్ట్ లైన్కి వెళ్ళిపోతుంది, ఇంకా వైల్ లూప్ని కట్ చేసింది. సో నెక్స్ట్ లైన్ వచ్చింది. ఓకే, సో ఐ హోప్ యూ గైస్ అండర్స్టాండ్ ద వైల్ లూప్. ఓకే, వైల్ లూప్ అర్థమైందని అనుకుంటున్నా. దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెంట్ కండిషన్స్ వీ కెన్ యూజ్ ఇట్. మనం ఫ్యూచర్లో డేటా విజువలైజేషన్ వీడియోస్ చేస్తాము, అక్కడ యూజ్ రావచ్చు. సో అందుకే ముందే దీనికి సపరేట్గా క్లాసు నేను చెప్పాను. ఓకే, చిన్న వీడియోనే బట్ వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. వైల్ లూప్ చాలా యూజ్ చేస్తాం, మరి వైడ్గా అని చెప్పలేము. హ్యాస్ ఫ్రీక్వెంట్గా ఫర్ లూప్ యూజ్ చేసిన ఫ్రీక్వెంట్గా యూజ్ చేయము, బట్ ఇట్ ఈస్ స్టిల్ used. Okay, while loop is very important. Okay, try to experiment with different things. Okay, I = 6 annam, write a list lo list the number kante takku, list yokka length kante takku unnanta sepu print cheyani raayandi. Okay, break statements use cheyandi, lot of things. Okay, you do use lot of things, try and do it and learn. Okay, so any doubts while you're trying, you will get errors vachinappudu nannu adagandi. Try to take a screenshot and keep it in the comment section. If you, I don't even know screenshots pettocho pettakudu, but I mean pettocho pettarado teliyadu. So if pettoste meeku ena errors vaste screenshot chesi pettandi leda question adagandi, I will explain it. And I hope you guys understood this. See you in the next video, and you guys subscribe it, and people who already subscribe, please share, comment if you have anything to say, and like if you like it. Until then, keep learning. Bye.